దేవుడు మన జీవితాలలో సమాధానకర్తగా ఉన్నారని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన సమాధానానికి కర్తగా ఉన్నారు, సమాధాన కారకుడుగా ఉన్నారు. పౌలు గారు మరొక చోట ఈ విధంగా చెప్తూ ఉన్నారు, దేవుడు మనకి సమాధానానికి కారకుడుగా ఉన్నారు, ఆయన మనకి సమాధానకర్తగా ఉన్నారు. ఈ సమాధానకారకుడు, సమాధానకర్త మన జీవితంలో ఉన్నప్పుడు మనం సమాధానాన్ని పొందుకుంటామని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకు మనం ఈ సమాధానాన్ని పొందుకోవాలంటే భక్తుడు మరొక చోట తెలియజేస్తూ ఉన్నారు, మన దేవునికి శత్రువులమై ఉన్నాము. ఎందుకు మనం దేవునికి శత్రువులమయ్యామంటే దేవునికి విధేయులుగా ఉండకుండా దేవునికి అవిధేయులుగా జీవిస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, దేవుని ఆజ్ఞలు విడిచి ఈ లోకంలో జీవిస్తున్న మనము దేవునికి శత్రువులమయ్యాము. అందుకే ఆయన మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని లేఖనాలు ఇలా సెలవిస్తూ ఉన్నాయి, ఆయన జన్మించిన విధానం ఒక సమాధానం, ఆయన జీవించిన విధానం ఒక సమాధానం, ఆయన మరణించిన విధానం సమాధానం అని పలు పత్రికల్లో భక్తులు చెప్తూ ఉన్నారు. దేవుడు మనకి సమాధానాన్ని ఇవ్వడానికి